అందరికి నమస్కారం అండి. నిన్నటి రోజున సింగనమల నియోజకవర్గంలో పుట్లూరు మండలం నాగలింగ అనే వ్యక్తి ఎక్కువ అప్పుల బాధతో అంటే గతం నుంచి కూడా కొన్ని సంవత్సరాల నుంచి వ్యాపార నష్టాల వల్ల అలాగే దాని నుంచి అప్పులు చేయడము, పిల్లల స్కూల్ ఖర్చులు, ఇంట్లో పరిస్థితి, వాళ్ళ భార్య కూడా డైలీ కూలికి వెళ్ళే పరిస్థితి ఉన్నటువంటి నిరుపేద కుటుంబము. సమస్యలు అట్లా అప్పుల ఒత్తిడి వల్ల కూడా ఈరోజు చేసి ఈరోజు చనిపోవడం జరగడం చాలా చాలా బాధాకరంగా భావిస్తూ ఉన్నాము. ప్రభుత్వము కుటుంబ పోషణకి, పిల్లల భవిష్యత్తు కోసం, పిల్లలకు ఉద్యోగాలు వచ్చే వరకు కూడా వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటామని కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది. నాగలింగ అన్న ముందు కూడా ఒక వాయిస్ నోట్ కూడా వాళ్ళ భార్యకి పెట్టడం జరిగిందని వాళ్ళు చెప్తా ఉన్నారు. అప్పుల ఒత్తిడితో నేను తట్టుకోలేక వాళ్ళు రోజు ఫోన్లు చేయడం కానీ అవమానంగా ఫీల్ అయ్యి నేను ఈ పని చేస్తూ ఉన్నాను, పిల్లలను బాగా చూసుకో అని చెప్పి మరి ఈరోజు చాలా చాలా విషాదం అని కూడా తెలియజేస్తూ ఉన్నాం. కుటుంబ సభ్యులకు అంతా కూడా భరోసా ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా పిల్లల భవిష్యత్తు కోసము ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా ఇస్తామని కూడా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ చేసుకోవడం అనేది కూడా ఆ కుటుంబ సభ్యులకు తీగని లోటు, ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడము, అలాగే రానున్న రోజుల్లో పిల్లల స్కూల్స్కి కానీ పిల్లల చదువు కోసం కూడా మన ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకి సపోర్ట్ అందించేలాగా మేము సాయం అందిస్తాం. చిన్నపాటి మనం కూడా వాళ్ళ నిరుపేద కుటుంబం అయ్యేసరికి ఆర్థిక సాయం కూడా అందించడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి రాజకీయాలని మళ్ళీ ఈరోజు ఈ కుటుంబ సభ్యులకి అంటగడుతూ వాళ్ళకి లేనిది బయటికి తీసుకొచ్చి వాళ్ళని ఇంకా విషాదంలోకి తీసుకెళ్లే పరిస్థితిని చూస్తూ ఉన్నాము. ఎందుకంటే వ్యాపారాల్లో నష్టాలు, కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఇబ్బందులు వల్ల ఒత్తిడికి లోనై తీసుకున్నటువంటి నిర్ణయము ఈరోజు తాత్కాలికంగా ఉన్నటువంటి జిల్లా సమస్యల్లో దాన్ని ఈరోజు అంటివేస్తూ ఈరోజు తప్పుదారి పట్టించే పరిస్థితిని చూస్తూ ఉన్నాం. రైతులు ఎవరు కూడా ఆందోళన చెందొద్దని చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తూ ఉండింది. సో ఖచ్చితంగా ఆ కుటుంబ సభ్యులకు కూడా అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ ఉన్నామండి. ప్రభుత్వం నుంచి కూడా పిల్లలకి ఒక బాబు 10వ తరగతి చదువుతూ ఉన్నాడు, హాస్టల్లో ఉన్నారు బత్తలపల్లిలో. ఇంకో పిల్లోడు 12వ తరగతి చదువుతున్నారు. ఆ పిల్లోడు కూడా హాస్టల్లో ఉండడం జరిగింది. వాళ్ళని అడగడం జరిగింది, కుదిరితే ఎన్టీఆర్ ట్రస్ట్లో వాళ్ళిద్దరిని చదువుకుంటానంటే కూడా వాళ్ళిద్దరికీ చదువు అక్కడ కంటిన్యూ చేసే విధంగా కూడా సపోర్ట్ చేస్తామని కూడా తెలియచేయడం జరిగింది. అలాగే వాళ్ళ ఆవిడకి కూడా చిన్నపాటి వ్యాపారం ఏదైనా స్వయం ఉపాధిని కలిగించే విధంగా కూడా మనమే పెట్టుబడి పెట్టి వాళ్ళకి కావాలంటే ఇంటి దగ్గర కిరాణా కొట్టు కానీ ఇంకేదైనా వాళ్ళ ఆవిడకి ఎటువంటి సహాయ సహకారాలు అందించాలన్నా కూడా వాళ్ళకు ఉపాధిని, అంటే నెలసరి కూలీలు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఉపాధిని కలిగించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందని కూడా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఆ కుటుంబం సభ్యుల్లో ఆల్రెడీ మనము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సహకారం అందిన కుటుంబం అది. ఆల్రెడీ వాళ్ళకి చాలా నమ్మకము మన ప్రభుత్వం మీద. ఎందుకంటే గతంలో కుటుంబ సభ్యుల్లో ఒకరు హాస్పిటల్ పాలయ్యి ఇబ్బంది పడుతుంటే ఆ మెడికల్ బిల్స్ని కూడా మనము మొన్ననే వాళ్ళకి ఇవ్వడం జరిగిందని కూడా వాళ్ళు ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నారు. సో అంత ప్రభుత్వం మీద నమ్మకంతో ఆ కుటుంబాన్ని కూడా ఉందని కూడా వాళ్ళకి మేము కూడా ప్రత్యేక భరోసా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా నేను కూడా ఆ పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఫాలో అప్ చేస్తూ ఉంటానని కూడా తెలియజేస్తూ ఉన్నానండి. సార్ 5-6 ఏళ్ళు పైమాటే వ్యవసాయం చేస్తున్నాడు. దాంట్లో గిట్టుబాటు కాక ఈసారి పెట్టినాడు సార్, గుత్తకు చేసినాడు. 5-6 ఏళ్ళ బట్టి చేస్తున్నాడు సార్. అయినా గిట్టుబాటు ధరలు లేక అందులో ఇంటికాడ అప్పులో ఎక్కువ ఒత్తిడి చేస్తున్నాడని ఈ అరటి రేట్ లేక ఈ పని అయిపోయింది. డౌన్ వల్లనే సార్ మెయిన్ కారణం. ఏ ఊరు మీది? పుట్లూరు మండలం గ్రామం. ఎన్ని ఎకరాలు భూమి? మాకు ఇద్దరు అన్నదమ్ములకు వచ్చేసైనా 3 ఎకరాలు ఉంది సార్.
3 ఎకరాలు ఉంది. ఆయన పక్కన మళ్ళీ గుత్తకి చేసుకుంటాం సార్. కౌలు భూమి అంతా కలిపి ఒక 6 ఎకరాలు మనం చేస్తాం. ఆయన సుమారుగా 5-6 ఏళ్ళ ముంటే నట్టపోతున్నాడు సార్. గిట్టుబాటు ధరలు లేవు, అందులో రేట్లు అబ్బక పంట రాక ఈ పరిస్థితి అప్పు చేసి మాగిపోయి ఇట్లా ఈ పరిస్థితి అయిపోయింది సార్. నిన్న రూపాయలతో కొట్టించినాడు. అది అంతా వారం కానీ కాలేదు సార్. కొట్టించి వారం కింద కొట్టించినాడు 2-3 రూపాయలతో. అప్పు తెచ్చించాట వాళ్ళు ప్రెజర్ ఎక్కువ పెట్టి ఇట్లా అన్నింటే ఈ పని చేసుకున్నారు సార్. అంత ఏం లేదు సార్. మీ అన్నగారు పేరు పేరు చిల్లా నాగలింగం సార్. నాగలింగం అయ్యా. మా చిల్లా బుడ్డ ఇచ్చిన ఆయన కుమారుడైన నాగలింగము 4 ఏళ్ల నుంచి అరటిని పెట్టుతూ అరటిలో నష్టాలు చెందడం వల్ల ఈ రోజు అప్పుల వాళ్ళు కూడా ఒత్తిడి చేయడం వల్ల అరటి పంట గిట్టుబాటు లేక అరటి రూపాయి కిలో అయినందువల్ల మా వాడు చాలా విపరీతమైన మనశ్శాంతి చెంది ఈ రోజు సార్. మొదటి కారణము అరటి సాగుబడిలో లాభము లేక అరటి గిట్టుబాటు ధర లేని దాని వల్లే నిష్కారణంగా మా వాడు 2 పిల్లలు 2 కుమారులు ఒక భార్య ఉన్నది సార్. అంతో ఎంతో బీసీ కోసమైన మేము ఏదో కొద్దిపాటి దాంతో బతుకుండే వాళ్ళం ఈ రోజు అన్యాయంగా మా ప్రధాన కారణము ఈ అరటి సాగు వల్ల అరటి సాగులు గిట్టుబాటు ధర లేక అప్పులు ప్రధాన అంశము ఇబ్బంది పెట్టడం వల్ల తమ్ముడైన మా తమ్ముడు నిన్న ఐచరు కొట్టించినటువంటి కాయలు కూడా 2 రూపాయలు కిలో రూపాయలతో ఉన్నాయి సార్. 2 రూపాయలు ఎక్కడ కూడా ఉండదు సార్ ఈ రేటు. ఇది సార్ పరిస్థితి, మా ఊరు పరిస్థితి. మా వారు యొక్క జరిగిన ఆత్మహత్య యొక్క వివరణం ఇది జరిగింది సార్ పరిస్థితి. అక్కడ సార్ పోయినారు సార్, మందుల పని తీసుకున్నారు సార్. బతక జీవించకూడదు, అప్పుల వాళ్ళకి సమాధానం చెప్పుకోలేకుండా అరటిలో మనకు డబ్బులు రాలేదు, విపరీతంగా నష్టపోయినాను అని జీవితాన్ని సాధించుకున్నారు సార్. తను తోటలోనే తాగినారు సార్. ఎంత 2-3 కిలోమీటర్ల దూరంలో ఉంది, అడవిలో ఉంది మా వారి తోట. ఆ అడవిలో తాగిన దాని వల్ల ఊర్లోకి రావడానికి 1 గంట పడతారు సార్. చాలా దూరము, కొండల ఫారెస్ట్ లో ఉంది సార్. అక్కడ నుంచి మా వాళ్ళు తీసుకొచ్చి ప్రయాణం చేసే లోపల మధ్యలోనే కాలమైనారు సార్, తను దానించినారు సార్. ఇది సార్ మా వానికి జరిగిన నష్టం సార్. ఈ అరటి లాభం లేక ఒత్తిడి తేవడం వల్ల ఈ అప్పులు తీసుకున్న వల్లే మా వాడు ఇదైనాడు సార్. ప్రధాన కారణం ఇదే సార్, మాకు మా వానికి జరిగినటువంటి కారణం సార్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.